హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రీ సిస్టర్స్. ఈరోజు వీడియో ఏంటంటే బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో విధానం చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో నూనె పూసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, ఉడకబెట్టుకున్న బఠానీలు పక్కన పెట్టుకోవాలి. అందులో ముందుగా ఉల్లిపాయలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకొని మూడు చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి అన్నీ బాగా రంగు మారిన తర్వాత ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం అన్ని రకమైన పదార్థాలు కలిసేలా కలపాలి. ఆ తర్వాత కుక్కర్ని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇదన్నీ కలిపిన తర్వాత చూస్తున్నారుగా మిశ్రమం ఎలా ఉందో. అందులో తగినంత నీరును పోసుకొని కుక్కర్ని మూతగా టైట్గా పెట్టుకోవాలి. చివరిగా కొద్దిగా అల్లం మసాలా వేసి మరోసారి కలపాలి. ఎంతో రుచికరమైన బంగాళదుంప బఠానీ కర్రీ తయారవబోతుంది. మీరు వీడియోలో గమనించగలరు. ఈ కర్రీ అన్నం కానీ, చపాతీల్లో కానీ, పూరీ కర్రీలో కానీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.